కానీ మనము సేవించే దేవుడు ఈజ్ అ గాడ్ ఆఫ్ పర్పస్. తెలుసా? మనము సేవించే దేవుడు మీరు పుట్టక ముందే, గర్భంలో రూపించబడక ముందే ఈ ఉద్దేశముతో ఈ బిడ్డని పుట్టిస్తున్నాను. దిస్ ఈస్ ద డెస్టినేషన్ దట్ ఐ హావ్ చోజన్ ఫర్ హిమ్ ఆర్ హర్. వీరు ఆ డెస్టినేషన్ ముందు వెళ్ళాలి అని దేవుడు ఆశపడితే, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ పర్పస్. ఆ ఉద్దేశము కలిగి ఉంటే, ఇప్పుడు ఒక వైర్ సడన్ గా షార్ట్ సర్క్యూట్ అయితే ఎలా ఉంటుంది? మొత్తం డిస్కనెక్ట్ అవుతుంది. అదే రీతిగా మన పర్పస్ని కూడా మన దగ్గర నుండి డిస్కనెక్ట్ చేయడానికి అపవాది ఎప్పుడు కూడా తాండవం చేస్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎలాగైనా వీరి పర్పస్ని డిస్ట్రాయ్ చేయాలి. అందుకనే చాలా మంది అంటారు, నా జీవితంలో గురేంటో నాకు తెలియదండి, నా జీవితంలో గమ్యం ఏంటో నాకు తెలియదండి, నాకు అర్థం కావట్లేదు, ఐ డోంట్ నో వై am I here. ఎంతో మందికి ఉంటుంది కదా, నాకు కూడా చాలాసార్లు ఉండేది ఆ ప్రశ్న. ఎంతమందికి ఉంది ఐ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? మా మామయ్య గారు ఎప్పుడు చెప్తుంటారు, అంటిల్ యు నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ నాట్ రియలీ స్టార్టెడ్ లివింగ్ అంటారు. నిజంగా ఎప్పుడు జీవించడం స్టార్ట్ చేస్తామంటే, ఎప్పుడైతే మన జీవితం యొక్క ఉద్దేశము తెలుసుకుంటామో అప్పుడే స్టార్ట్ అవుతుందంట మన అసలైన జీవితం. ఈరోజు దేవుని ఉద్దేశము మీ పట్ల తెలుసుకోవాలని ఆశపడితే, ఆఫ్ ద టాపిక్, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటా, కనీసం 3 రోజులు ఉపవాసం ఉంటా, ఆయన పాదాలని పట్టుకుంటా, దేవా నీ చిత్తము నా పట్ల ఏంటో తెలుసుకుంటా అని ఆశ ఉందా? ఇప్పటికైనా ఆశ ఉందా? దేవుని ఉద్దేశం నా జీవితం పట్ల నేను తెలుసుకోవాలని నాకు ఎంతో ఆశ ఉంది అన్నవారు ఉన్నారు కదా. తెలుసుకోవాలంటే ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, ఇంకేం పని వద్దు. ఆ 3 రోజులు దేవుని సన్నిధిలో టెల్ మీ వై am I here Lord, టెల్ మీ వై am I here. ద ఎనిమీ విల్ ఆల్వేస్ మరుగుపరుస్తాడు, దేవుని ఉద్దేశం మీ జీవితంలో మరుగుపరుస్తాడు. మస్కగా కనపడనట్టు బ్లరీ ఇమేజ్ ఇస్తాడు. ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను తెలియదు, కానీ ఏదో జీవితం అట్లా వెళ్తుంది కాబట్టి వెళ్తున్నాను అంతే అన్న పరిస్థితిలో ఉన్నారండి. He oppresses you. He wants to take you away from the purpose of God. దేవుని యొక్క ఉద్దేశం నుండి మిమ్మల్ని బయటికి లాగాలని, ఒక వైర్ సడన్గా ఎట్లా ఒక పవర్ డిస్కనెక్ట్ ఎట్లా అవుతుందో అలాగా మీ జీవితము పర్పస్ని డిస్కనెక్ట్ చేసి తప్పుదారి అడ్డదారులు పట్టిస్తూ ఉంటాడండి. మొట్టమొదటిగా స్ట్రెస్, రెండవది డిప్రెషన్, మూడవది ఒప్రెషన్, నాలుగవది ఏం చేస్తారు తెలుసా? డెల్యూజన్, డిసెప్షన్. అంటే మాయ మోసము చేస్తాడు. ఎప్పుడు మాయ మోసం చేస్తాడు అంటే, మొట్టమొదటిగా స్ట్రెస్ పొందిన తర్వాత, ఒత్తిడికి గురి చేసిన తర్వాత, ఒత్తిడి అయిన వెంటనే డిప్రెషన్కి వెళ్తాము, ఒత్తిడిలోనే డిప్రెషన్కి వెళ్తాము, కృంగుదలలో ఉంటాము, కృంగుదలలోనే ఒప్రెస్ అవుతుంటాము, హింసించబడతాము, అణిచివేయబడతాము, మన పర్పస్ ఏంటో తెలియని వారుగా ఉంటాము. నాలుగోది ఏం చేస్తాడంటే, ఇప్పుడు మాయ చేస్తాడు, మోసం చేస్తాడు. ఇప్పుడు వీక్ అయ్యాం కదా, విల్ బికమ్ రియలీ వీక్ ఇన్ ద స్పిరిట్, వల్నరబుల్గా అయిపోతాం. అట్లాంటి పరిస్థితుల్లో ఆ వీక్గా ఉన్నప్పుడు అప్పుడు ఈ మాయలు తెస్తాడు, ఈ మోసాలు తెస్తాడు, అబద్ధాలు తెస్తాడు. నువ్వు బ్రతకడము వేస్ట్, నువ్వు చచ్చిపోతే మేలు, వాళ్ళందరూ నీ శత్రువులు, ఇవన్నీ మాటలు వినబడుతుంటాయి కదండి మనకి చాలాసార్లు. దిస్ ఇస్ కాల్డ్ డిసీవింగ్ స్పిరిట్. అబద్ధము, మోసము, మోసపరిచే ఆత్మ. ఎందుకు? నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటానండి. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది, మీకు ఎంతమంది తెలుసో తెలీదో కానీ గతంలో చెప్పాను. సహోదరి వచ్చి ప్రార్థనకి అడిగింది. ప్రార్థన చేయమని అడిగితే ప్రార్థిస్తున్నాను, మామూలుగా చేయి కూడా పెట్టలేదు, ప్రార్థిస్తా ఉన్నాను. ప్రార్థిస్తా ఉంటే మెల్లమెల్లగా ప్రార్థనలు ముందుకు వెళ్తూ, దేవా ఈ బిడ్డ తన పర్పస్ ఫుల్ఫిల్ చేయాలయ్యా, నీ మహిమార్థమై ఈ బిడ్డని నిలబెట్టు ప్రభా, ఈ బిడ్డ నీ సాక్షిగా ఎక్కడికి వెళ్ళినా ఉండాలి ప్రభా అని మామూలు ప్రేయర్ చేస్తున్నానండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో సడన్గా రెండో స్వరము బయట వినపడ్డది గట్టిగా, నో, ఇది నా సొత్తు, తన దేవుని కోసం బ్రతకడానికి వీలేదు, ఇది నా బాడీ, ఇది నా దేహము అని అంటుంది దురాత్మ. అంటే ఆ దురాత్మ అన్నిసార్లు ఆమెకు అబద్ధం చెప్తుంది. ఏంటిదంటే, నువ్వు బ్రతకకూడదు, నువ్వు పాపంలోకి వెళ్ళాలి, నువ్వు ఈ ఘోరమైన కార్యాలు చేయాలి, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండదు, నువ్వు చచ్చిపోవడమే మేలు. ఈ మాటలంతా కూడా ఇట్ ఈస్ అ డిసెప్షన్ స్పిరిట్, ఇట్ ఈస్ అ లయింగ్ స్పిరిట్. మాయ చేసే ఆత్మ, మోసపరిచే ఆత్మ. ఇట్ విల్ డిసీవ్ యూ.
ఈ మాయ చేస్తూ ఉంటుంది ఎప్పుడు అనంటే మనం ఆత్మీయ రంగంలో ఆత్మలో వీక్గా ఉన్నప్పుడు అండి. అందుకని దేవుడు అన్నాడు తన వాక్యంలో, అపవాది మోసగాడంట, అబద్ధికుడు, నాశనం చేసేవాడు, హంతకుడు, ఇంకేంటి దొంగ, దోచుకునేవాడు. ఈ పరిస్థితుల్లో ఈ మాయ చేసే టైంలో ఎట్లుంటామంటే వి బికమ్ రియలీ టైర్డ్. ఆత్మీయంగా ఎంతో వీక్ అయిపోతాం, ఆత్మీయంగా శారీరకంగా బలహీనులు అవుతాం. మాయ వచ్చేస్తుందిగా, మోసం చేసేస్తాడు కదా, నువ్వు వల్ల అవ్వదు అని చెప్పేస్తాడు కదా, ఇంకా వీక్ అయిపోతాం. ఇప్పుడు వీక్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాడు అసలైన యుద్ధము. మన జీవితము మన దగ్గర నుండి దోచుకోవాలని, దేవుని ఉద్దేశము దోచుకోవాలని, మన జీవితం పతనము చేయాలని, నాశనం చేయాలని ఎంతగా ప్రయత్నిస్తాడంటే, ఎంతగా దంచుతాడు, ఎంతగా కొడతాడంటే, మీరు ఇంకా ఒక రెస్లింగ్ మ్యాచ్లో చూసినట్లయితే ఒక అపోనెంట్ ఇంకొకరిని కొట్టేటప్పుడు ఒక గుద్దు తర్వాత ఒకటి, ఒక గుద్దు తర్వాత ఒకటి కొడతా ఉంటే, స్లాప్ లేకపోతే ఒక పంచ్ ఆఫ్టర్ పంచ్ ఇస్తున్నట్లయితే ఆ ఎదుటి వ్యక్తి ఆ దెబ్బ తర్వాత దెబ్బకి, ఆ దెబ్బ తర్వాత దెబ్బకి కుప్పగూలిపోతారు. ఇంకా నా వల్ల అవ్వదు ఇంకా అని దట్ పర్సన్ విల్ గివ్ అప్. అదే రీతిగా మన జీవితంలో కూడా స్ట్రెస్ తర్వాత డిప్రెషన్ తర్వాత ఒప్రెషన్ తర్వాత మాయ మోసము తర్వాత ఒక గుద్దు తర్వాత ఇక్కడ మనకి ఎట్లాంటి పరిస్థితి వస్తుంది అంటే, ఆ మోసంలో ఉండే వాళ్ళమి మళ్ళీ ఐమ్ టెల్లింగ్, నేను బ్రతకడము ఏమాత్రము బాలేదు, నా జీవితము బాలేదు, నా జీవితము వ్యర్థము, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్, ఐ వాంట్ టు డై. నోబడీ లవ్స్ మీ, నోబడీ కేర్స్ ఫర్ మీ. Is there anybody who wants me? No, I am rejected. Everybody hates me. Everywhere I go, rejection. Everywhere I go, I see only failure. I see only defeat. అని ఈ మాటలు మీ మనసులో, మీ తలలో రింగ్ అవుతా ఉన్నప్పుడు ఇంకా ఆ కుప్పగూలిన పరిస్థితిలో నేను ఏం చేసినా వర్దిలదు, నేనేం తలపెట్టినా నేను సాధించలేను అని అట్ దిస్ పాయింట్ ఆ మోసపరచు ఆత్మ ఎట్లా చేస్తుందంటే, ఐ గివ్ అప్. నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నాకు కుదరదు, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, నేను ఎంత పోరాడినా వేస్ట్ అని ఈ పాయింట్కి తెస్తాడు. లాస్ట్గా ఏం చేస్తాడు తెలుసా అండి? ఒబ్సెస్ చేస్తాడు. ఒబ్సెస్ అంటే పీడిస్తాడు. చూసారండి ఎలాగ స్టార్ట్ చేస్తాడో? ఒక వ్యక్తిలో అపవాది దురాత్మ అలాగ పీడిస్తున్నారు అని అంటే ఇన్ని స్టెప్స్ ఉంటాయి, ఇన్ని స్ట్రాటజీస్ ఉంటాయి అపవాదికి. మొదటిది ఏంటిది? స్ట్రెస్. రెండవది డిప్రెస్. మూడవది ఒప్రెస్. నాలుగవది మోసము, డిసీవింగ్, మాయ. ఐదవది పీడిస్తాడు, పీడించడము స్టార్ట్ చేస్తాడని. ఎట్లా పీడిస్తాడు అని అంటే, మొదటిగా మిమ్మల్ని అన్ని చేసిన తర్వాత అప్పుడు ఇంకా మీకు, మీ మనసుకి, ఆత్మకి ఇంక ఎటువంటి అధికారం లేకుండా అంతటిని నమ్ము చేసేస్తాడు. హీ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్, ఆఫ్ యువర్ బాడీ. ఎలా చెప్తున్నానండి, ఈ ఓటమి మాటలు, నాకు కుదరదు, నాకు చేత కాదు, నా వల్ల అవ్వదు అని అంటున్నారా? యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇన్ టు ద ఎనిమీ. యూ హ్యావ్ గివెన్ అప్. డోంట్ డూ దట్. నా దేవుడు నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యము, అందుకే నేను అడుగుతున్నానండి, మీరందరూ బిగ్గరగా ఇప్పుడు చెప్పాలి, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి సమస్తము సాధ్యం. అదే రీతిగా ఐ విల్ నాట్ బి డిఫీటెడ్ బై ద ఎనిమీ. నేను అపవాది చేత ఓడించబడను.